అవును సార్. అంతరాయతి విరూపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సార్ మంచినీళ్ళు తాగారా లేదా సార్ మీరు? పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో అద్భుతమైనటువంటి పురుష సూక్తం తెలుసుకుంటున్నాం. సృష్టి భగవంతుడి ఆలోచనకు అనుగుణంగా ఏర్పడింది. సృష్టికి ఉపాదాన కారణము, నిమిత్త కారణము భగవంతుడే. ఉపాదానము అంటే ఎందులోంచి అయితే వచ్చిందో మెటీరియల్ కాజ్. వస్తువులన్నీ కూడా తనలోంచి వచ్చాయి. అన్ని వస్తువులు తనలోంచే వచ్చాయి. సాలెపురుగు తను గూడు కడుతుంది కదా, ఆ గూడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? తనలోంచే తెచ్చుకుంటుంది. అదే విధంగా భగవంతుడు కూడా ఈ ప్రపంచమంతా కూడా తనలోంచే సృష్టించాడు. అంటే ఆ మెటీరియల్ అంతా కూడా తనలోనే ఉంది. ఇక రెండవది ఏంటి? నిమిత్త కారణం. నిమిత్త కారణం అంటే పని చేసేవాడు. ఉదాహరణకి వంట చేయడానికి ఒక వంట మనిషి వెళ్తుంది. ఆ వంట మనిషిని నిమిత్త కారణం అంటాము. ఆ వంటకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఉపాదాన కారణము అంటాము. అంటే భగవంతుడే ఉపాదాన కారణము, భగవంతుడే నిమిత్త కారణం కూడాను. ఈ విషయాన్ని అందరూ కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఈ సృష్టి ముందు ఏమీ లేదు, ఒక చైతన్యం మాత్రం ఉంది. ఈ సృష్టి మొత్తము కూడా ఒక చైతన్యమే. ఈ ఒక్క మాట అర్థం చేసుకోగలిగితే మనకు పురుష సూక్తమే కాదు, ఈ ప్రపంచం అంతా కూడా అర్థమవుతుంది. పురుష సూక్తంలో ఉన్నటువంటి విషయాలే మళ్ళీ మనము అన్ని పురాణాలలో తెలుసుకుంటాము, రామాయణంలో తెలుసుకుంటాము, భారతంలో తెలుసుకుంటాము, ప్రతి చోట కూడా తెలుసుకుంటాం. ఎలా వచ్చింది సృష్టి? భగవంతుడు తనలోంచి ఒక పావు భాగం మాత్రము అవ్యక్తంగా వచ్చాడు. వ్యక్తము, అవ్యక్తం. మళ్ళీ ఒకసారి రెండింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవ్యక్తము అంటే ఆ లక్షణాలన్నీ కూడా నిద్రాణమై ఉన్నాయి. వ్యక్తము అంటే అవన్నీ కూడా కనిపించడం. దీనికి ఉదాహరణ మనం ఏం తెలుసుకున్నాము? ఒక చెట్టు యొక్క విత్తనము అని చెప్పేసి తెలుసుకున్నాం. ఒక విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనంలో ఆ వృక్షం యొక్క లక్షణాలన్నీ కూడా అవ్యక్తంగా, అదృశ్య రూపంలో ఉన్నాయి. సరైనటువంటి పరిస్థితులు కనుక ఏర్పడితే ఈ విత్తనంలోంచి ఆ మహావృక్షం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చాలా గొప్ప విషయం. గమ్మత్ ఏంటంటే ఈ సృష్టిని అర్థం చేసుకోవడం చాలా సులువు తెలుసా? భగవంతుని అర్థం చేసుకోవడం కూడా చాలా సులువు. మనం కష్టం అనుకుంటాం, కానీ మనకు తెలిసిన ఉదాహరణల ద్వారా భగవంతుడిని, సృష్టిని, మనని తెలుసుకోవడం చాలా ఈజీ. అయితే దీనికి కావాల్సిందంతా ఏంటంటే ఆలోచన. ఏంట ఆలోచన? ఇప్పుడు అవ్యక్తం, వ్యక్తంకి చాలా మందికి ఈ రోజు కూడా తేడా తెలియదు. అవ్యక్తం అంటే కనిపించింది, వ్యక్తం అంటే కనిపించేది. అవ్యక్తంలోంచి వ్యక్తం వచ్చింది. ఎలాగా? ఇప్పుడు ఈ విత్తనము చెట్టు గురించి అనుకోగానే ఎంత బాగా ఉందో చెప్పండి. అదే విధంగా తండ్రి యొక్క ఒక బీజకణము ఒక 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 మనిషిని పుట్టించడము, ఆ మనిషి ఎదగడము, ఇవన్నీ కూడా చూస్తే అవ్యక్తంలోంచి వ్యక్తం వచ్చింది. సో మనకు తెలిసిన ఉదాహరణల ద్వారానే తెలియని ఉదాహరణను తెలుసుకుంటాం, తెలియని విషయాన్ని తెలుసుకుంటాం, తెలియని విశ్వాన్ని తెలుసుకుంటాం, తెలియని పరబ్రహ్మని తెలుసుకుంటాం. అదే విధంగా ఏమంటారు? ఈ ప్రపంచంలో ఏదైతే నీకు కనిపిస్తూ ఉందో అదంతా నీ శరీరంలోనే ఉంది అంటారు. ఎందుకంటారు? పురుష సూక్తంలో తర్వాత మనం తెలుసుకుంటాం. భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన తన శరీరంలోంచి 14 లోకాలని, ఈ నడుము భాగం నుంచి పైన 7 భాగాలు, కింద 7 భాగాలు ఆయన సృష్టించాడు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటాం. అంటే ఏంటి? మనని మనము అర్థం చేసుకుంటే ఈ బ్రహ్మాండం మొత్తం అర్థమవుతుంది. అందుకే మనకు చాలా సార్లు ఏమంటారు? ముందు నువ్వెవరో తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. ఒకసారి నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత విశ్వం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు, ఉదాహరణల ద్వారా తెలుసుకోవడమే. ఇప్పుడు మనం ఆత్మబోధ తెలుసుకుంటున్నాం. ఆత్మబోధలో ఏం తెలుసుకుంటాము? ఆత్మబోధలో ఉన్నదంతా కూడా ఆత్మస్వరూపమే. మిగతావన్నీ కూడా ఏవైతే పైన ఉన్నాయో అవన్నీ పనికిరాని వస్తువులు, అవన్నీ పాడైపోయే వస్తువులు అని. దీనికి మనం ఉదాహరణ ఏం తెలుసుకుంటాం? ఎలక్ట్రిసిటీ అన్నిట్లలో ఉంటుంది. ఈ వస్తువులు ఏవైతే ఉంటాయో ఎలక్ట్రిసిటీ లేకపోతే పనిచేయవు. ఒక టీవీ, ఒక మొబైల్ ఫోను, ఒక టెలివిజను, ఒక ల్యాప్టాప్, ఒక ఫ్యాన్, ఒక గ్రైండరు, ఒక మైక్రోవేవ్, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే అందులోకి వెళ్ళదో అవి పనిచేయవు.
ఎలక్ట్రిసిటీ వెళ్ళగానే అది ఏ పని చెయ్యాలో ఆ పనే చేస్తాయి, కొత్త పని చేయవు. ఏ పని చెయ్యాలో ఆ పనే చేస్తాయి. ఉదాహరణకి కళ్ళు ముక్కు, ఈ కండు ఈ ముక్కు ఎవరివండి? ఇప్పుడు మీరు చూస్తున్న శ్రీనివాస్ యొక్క ఈ కండు ఈ ముక్కు ఎవరివి చెప్పండి ఎవరైనా? భగవంతుడివి. శ్రీనివాస్వి. శ్రీనివాస్వి. శ్రీనివాసు అక్కడి నుంచే వచ్చారు కదా సార్. కరెక్ట్. అయితే ఇప్పుడు శ్రీనివాసువి కాబట్టి శ్రీనివాసు ఈ కళ్ళు చేసే పనిని ముక్కుకి, ముక్కు చేసే పనిని కళ్ళకు మార్చుకోగలరా? చేయలేం కదా పనిని. అదంతా కాబట్టి ఏంటంటే భగవంతుడి యొక్క సృష్టి లోపల ఏం చేశాడంటే ప్రతి ఒక్క దాని పనిని దానికి అప్పచెప్పేశాడు. అప్పచెప్పేసేసి భగవంతుడు ఏం చేశాడంటే అందులోపల తను చైతన్య రూపంగా ఉండిపోయాడు. ఈ చైతన్య రూపంనే మనం ఆత్మ అంటాము. కొద్దిగా భాగవతంలోంచి వాటిలోంచి కూడా కొద్దిగా కలిపి చెప్పుకోకపోతే పురుష సూక్తం అర్థం కాదు. అందుకోసమని అవన్నీ చెప్తున్నాం. మనం పురుష సూక్తాలు భాగవతంలో ఏం తెలుసుకున్నామో ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్తాను, అర్థం చేసుకోండి. ముందు అవ్యక్తమైనటువంటి భగవంతుడు తర్వాత వ్యక్తమయ్యాడు. తర్వాత దానికి కావాల్సిన మెటీరియల్ అంతా తయారు చేశాడు. మెటీరియల్ అంటే ఏంటి? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇవన్నీ. వీటన్నిటికీ కూడా కొంతమంది అధిదేవతలు ఉంటారు అన్న విషయాన్ని మనం అందరము తెలుసుకున్నాం. మనస్సుకి అనిరుద్ధుడు, ఇట్లా మనం అన్నిటికీ ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అని చెప్పి, కొంతమంది దేవతలని ముఖ్యమైనటువంటి దేవతలు ఉన్నారు అని చెప్పి తెలుసుకున్నాం. అక్కడ దేవతలు అన్నారు. ఇక్కడ ఏం చేశారంటే దేవతలోనే అనకుండా ఇందులోనే భగవంతుడు చైతన్యం, అనేక రకాలుగా కనిపిస్తున్నటువంటి చైతన్యం మిగతా సృష్టిని ఇంకా ఇప్పటి వరకు కూడా మనం ఏం చేసాం? భగవంతుడు విరాట రూపం ఎత్తాడు అనేటువంటి విషయాన్ని గత వారం వరకు తెలుసుకున్నాం. ఎవరికైనా డౌట్ ఉందా? గత వారం వరకు మనం తెలుసుకున్నది ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఈ సృష్టిని పుట్టించి ఇంతకంటే ఇంకా ఎక్కువగా తను అతిక్రమించి ఉన్నాడు. అంటే ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు, ప్లస్ ప్రపంచంకి బయట కూడా ఉన్నాడు. పావు భాగంలో ఇక్కడున్నాడు, మిగతా 3 భాగాలలో కూడా తనే ఉన్నాడు. అంతకు మించి కూడా విస్తరించాడు. ఇదే కదా మనం గత వారం వరకు తెలుసుకున్నది. ఎవరికేమన్నా డౌట్ ఉందా? హలో, లాస్ట్ వీక్ వరకు చెప్పిన అంటే ఏంటి? ఆ పరమ పురుషుడి నుంచే ఎవరైతే మొట్టమొదట పరమ పురుషుడు, మొత్తం మనము ఏదైతే ఇది మొత్తము పరమ పురుషుడు, ఇది విరాట పురుషుడు, ఇది విరాట పురుషుడు. ఇక్కడేమో సృష్టి కనిపిస్తోంది మనకు. బ్రహ్మాండాలు, రకరకాల బ్రహ్మాండాలు ఉన్నాయి ఇందులో. ఈ బ్రహ్మాండాలలో ఇక్కడ మన మిల్కీవే బ్రహ్మాండం ఉంది. ఈ మిల్కీవే బ్రహ్మాండంలో మన ఎర్త్ ఇక్కడ ఉంది. ఆ ఎర్త్ లోపల హైదరాబాద్ లో రామంతపూర్ లో నేను ఇక్కడ కూర్చున్నా. నేను కూడా కనిపిస్తున్నాను చూడండి మీకు. ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇదంతా కూడా భగవంతుడే. ఇది కూడా భగవంతుడే. ఇది చైతన్య రూపంలో ఉన్నాడు, అవ్యక్త రూపంలో ఉన్నాడు. ఇక్కడ మాత్రం భగవంతుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇది అమృత రూపంలో ఉన్నాడు. ఇక్కడ ఏమైంది? అన్నం తినే జంతువులలోను, అన్నం తినని వస్తువులలో కూడా ఉన్నాడు. అన్నం తినే జంతువులు అంటే మనము, చెట్లు, చేమలు అన్ని కూడా ఆహారం స్వీకరించే వాటిని అన్నంతో తీసుకున్నవి అని చెప్పేసి అంటారు. అన్ని ఉన్నాయి ఇక్కడ. ఈ బ్రహ్మాండాలన్నిట్లలో కూడా ఉన్నాడు. ఇది భగవంతుడు. దీనికి అతీతంగా కూడా భగవంతుడు విస్తరించాడు. ఇందులో ఉన్నటువంటి విరాట పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఈ పరమ పురుషుడిలో ఒక భాగంగా విరాట పురుషుడు వచ్చాడు. ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ఆ పరమ పురుషుడు నుంచే విరాట పురుషుడు వచ్చాడు. ఈ విరాట పురుషుడు ఏం చేశాడు? ఈ సృష్టి మొత్తము వ్యాపించాడు. ఈ సృష్టికి బయట కూడా ఉన్నాడు. మన భూమి, మన భూగోళాలు ఇవన్నీ పుట్టక ముందు కూడా ఉన్నాడు, పుట్టిన తర్వాత కూడా ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు, అన్ని రోజులు ఉంటాడు. మన శరీరాలు మాత్రం ఉండవు. ఇది మనం గత వారం వరకు తెలుసుకున్నాం. ఎవ్వరికి ఏం అనుమానం లేదు కదా ఇక్కడ దాకా? హలో, ఇంకేం అనుమానం? కంటిన్యూ చేయండి సార్. సో ఇప్పుడు ఇక తర్వాత శ్లోకాన్ని తెలుసుకుందాం. యత్ పురుషేణ హవిష. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీకు 4 రకాల పురుషులు ఉంటారని చెప్పాను. 4 రకాల పురుషులలో మొదటి పురుషుడు పరమ పురుషుడు, రెండవ పురుషుడు విరాట పురుషుడు. మరి మనమందరము పుట్టామా? ఇంకా పుట్టలేదు. మనం గెలాక్సీలు పుట్టాయి అంతే, మనం అంతా పుట్టలేదు. గెలాక్సీలు ఉన్నాయి అంతే, జస్ట్ ఏమీ లేవు. ఇంకా అందులోపల ఏమీ లేవు. ఆ పని చేసేవాడిని యజ్ఞ పురుషుడు అంటారు, త్యాగ పురుషుడు అంటారు, నిష్కామ పురుషుడు అంటారు, పని చేసే పురుషుడు అని చెప్పేసి అంటారు. ఆ యజ్ఞ పురుషుడిని ఇప్పుడు మనం 6వ శ్లోకం నుంచి తెలుసుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది.
ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకానికి ఇవాళ ఎంత వీలైతే అంత ఉపోద్ఘాతం చెప్పుకున్నాము. వచ్చే వారం వీలైనంత వివరణ చెప్పుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. యత్ పురుషేణ హవిషా. ఓకే, ఇది మనం ఆల్రెడీ రాగయుక్తంగా ముందు వారాల్లో తెలుసుకున్నాం కాబట్టి ఇవాళ చెప్పటం లేదు. దేవా యజ్ఞం అతన్వత, యజ్ఞం అతన్వత. వసంతో అస్యాసీదాజ్యం, అస్యాసీత్ ఆజ్యం, ఆజ్యం అంటే నెయ్యి. గ్రీష్మ ఇద్మః శరద్ధవి. ఏమిటి అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి అర్థం తెలుసుకుందాం. పద విచ్ఛేదంకి ఎవరైనా అర్థం కావాలంటే ఒక్కొక్కటి చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటి, యత్ పురుషేణ హవిషా. యత్, యత్ అంటే ఏదైతే, అదైతే. అంటే యత్ అంటే ఏంటి, తత్ యత్, యత్ తత్. యత్ అంటే ఏదైతే, ఏదైతే కారణంగా, ఏదైతే అని అంటాం కదా మనం. యా అని వచ్చిన ప్రతిసారి కూడా, యా అని వచ్చిన ప్రతిసారి కూడా ఏదైతే, ఏమైతే, ఎవరైతే, ఎప్పుడైతే, యదా యదా హి ధర్మస్య అంటాము. అవునా, యత్ తత్. ఓకే, యావత్ తావత్ ఇవన్నీ మనం సంస్కృతంలో నేర్చుకున్నాం కదా. ఆ యా అనే పదంని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సంస్కృత శిక్షణ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ. తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. యత్ తత్, యా సా, యహ సహ, ఇవన్నీ కూడా ఎవరైతే వాడు, ఎవరైతే తెల్ల చొక్కా వేసుకున్నాడో అతడు. యదా యదాహి ధర్మస్య, మనకు తదా తదా, తదా యదా తదా, సదా. దా అని వస్తే టైము, దా అని ఎప్పుడు వచ్చినా టైం అన్నమాట. సదా, కదా. కదా అంటే ఎప్పుడు, యదా అంటే ఎప్పుడైతే. సో ఇక్కడ యత్, యత్ తత్. యత్ అంటే ఏదైతే, ఏదైతే కారణంగా. పురుషేనా, పురుషేనా అంటే మనకేమవుతుంది, ఇది తృతీయ విభక్తి అవుతుందా, అవునా కదా. పురుషేనా, ఆ పురుషుడితో, ఆ పురుషుడితో. హవిషా, హవిషా అంటే హవిస్సుగా. ఇప్పుడు ఇక్కడ యజ్ఞం ఒకటి చెయ్యాలి. ఇప్పుడు యజ్ఞం చెయ్యాలంటే మనకి ఏం కావాలి ఒకసారి ఆలోచించండి. యజ్ఞం చెయ్యాలి అంటే ముందు ఆ యజ్ఞంకి కావలసినటువంటి సామగ్రి అంతా కావాలి. యజ్ఞ పురుషుడు కావాలి. ఆ యజ్ఞ పురుషుడు ఎవరయ్యా అంటే భగవంతునే యజ్ఞ పురుషుడుగా దేవతలందరూ ఒక మానసిక యజ్ఞాన్ని తయారు చేసి మిగతావంతా సృష్టిని తయారు చేయాలి. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంతమందికి మనం చెప్పిన అంగ మహారాజు వేణుడు కథ జ్ఞాపకం ఉంది? వేణుడు చనిపోతే అంగమహారాజు కుమారుడు అయినటువంటి వేణుడిని చంపేస్తారు బ్రాహ్మిన్స్. చంపేస్తే శాపం పెట్టి చంపేస్తారు కదా. చంపేస్తే అప్పుడు ఏమవుతుంది, అతని శరీరం మర్దన చేసి, ఆయన బాహువుని మర్దించి అందులోంచి పృథు మహారాజు. పృథు మహారాజు. కరెక్ట్ కరెక్ట్, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, అందరికీ జ్ఞాపకం ఉంది, సంతోషం. అదే విధంగా ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి, భగవంతుడిని మథనం చెయ్యగా ఈ ప్రపంచం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే బ్రహ్మదేవుడు అనే మాట రాదు. ప్లీజ్ పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. ఇక్కడ బ్రహ్మదేవుడు అనేటటువంటి పదం రాదు, దేవతలు అని అంటారు అంతే. మనకు పురాణంలో ఏమొస్తుంది చెప్పండి, సృష్టి ఎవరు చేశారు పురాణంలో? ముందు విరాట రూపుడు, తర్వాత ఎవరు చేశారు? బ్రహ్మ చేశారు. వెరీ గుడ్ వెరీ గుడ్. బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి మాట, కరెక్ట్. అలాగే చెప్పాలి, చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పాలి. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు. ఈ దేవతలందరూ ఎవరైతే ఉంటారో భగవంతుడిలోంచి వచ్చినటువంటి వివిధ శక్తులు, వరుణుడు, అగ్ని, వాయువు, ఈ శక్తులన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ ఒక్కొక్క దేవతగా ఉంటారు. వీళ్ళందరూ కూడా వేదం లోపల చెప్పబడినటువంటి దేవతలు ఎవరు? ఇంద్రుడు, అశ్విని దేవతలు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరూ కలిసి ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం లోపల ఏం చేశారయ్యా అంటే పరమ పురుషుడిలో, విరాట పురుషుడిలో ఉన్నటువంటి యజ్ఞ పురుషుడిని మథనం చేస్తున్నారు. అంటే విరాట పురుషుడినే, ఆ పురుషుడినే సాధనంగా చేశారు, చేసి యజ్ఞం చేస్తున్నారు, ఆయననే హవిస్సిస్తున్నాడు. ఒకసారి భగవద్గీత శ్లోకం చదవండి ఎవరైనా, తొందరగా. బ్రహ్మార్పణం చదవండి. గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అయిపోయిందా? ఆ శ్లోకం ఎందులో నుంచి వచ్చిందో ఇప్పుడు అర్థమైందా మీకు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ శ్లోకం? పురుష సూక్తంలో. బ్రహ్మనే, చేసేది బ్రహ్మనే, తీసుకునేది బ్రహ్మనే, హవిస్సు బ్రహ్మనే, హవిస్సు బ్రహ్మనే, అందులోంచి వచ్చేవన్నీ కూడా బ్రహ్మనే, ఫలితం కూడా బ్రహ్మే. అంతే అంతే. ఆ శ్లోకమే ఇవాళ తెలుసుకుంటున్నాం. అయిపోయింది. ఇవాళ చెప్దాం అనుకున్నది అంతా కూడా అదే.
ఇవాళ చెప్దాం అనుకున్నటువంటి పాయింట్ అదే. ఈ ఒక్క పాయింట్ అర్థమైందంటే ఇవాళ శ్లోకం మీకు అర్థమైపోయినట్టే. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. భగవద్గీత శ్లోకము అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి. మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. అది అర్థమైంది సార్. ఇక్కడ వివిధ దేవతలు అంటే వీళ్ళ యొక్క శక్తుల ద్వారా విరాట భగవంతుడు పురుషునితో శక్తుల మతనం చేశారా అన్నట్టు కదా సార్? చేశారు. అంటే ఏంటి? భగవంతుడిలోంచే వస్తువులు రావాలి, భగవంతుడిలోంచే పని జరగాలి, భగవంతుడి యొక్క సంకల్పంతో జరగాలి. ఒకటే గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో ఈ గోడ ఎవరిదండి? కృష్ణవేణి గారా అడిగింది ప్రశ్న? అవునమ్మా? ఈ గోడ ఎవరిది యాక్చువల్ గా? యాక్చువల్ గా ఇప్పుడు మీదే సార్. అది ఐ మీన్ యాక్చువల్ గా ఇప్పుడు ఇది యాక్చువల్ గా కాదు, ఇది పరబ్రహ్మ. ఇతను ఎవరి స్వరూపం? పరబ్రహ్మ స్వరూపం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఇది ఎవరి స్వరూపం? ఈ పలక పరబ్రహ్మ స్వరూపం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? ఎవరి నుంచి వచ్చాయి? పరబ్రహ్మ నుంచే వచ్చాయి. అంతే. సో అంటే ప్రతి వస్తువు కూడా పరబ్రహ్మ నుంచే వచ్చింది. యజ్ఞ పురుషుణ్ణి మదనం చేస్తే వచ్చినాయి అంటారండి. అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుడు తనలోంచే సృష్టించాడు అని చెప్పే బదులుగా ఏమన్నారంటే దేవతలు ఒక మానసిక యజ్ఞం చేసి ఒక యజ్ఞ పురుషుడు ద్వారా ఆయనలోంచి ఇవన్నీ కూడా సృష్టించారు. అప్పుడు ఆయనలోంచి వివిధ దేవతలు, వివిధ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, వివిధ సామాజిక వ్యవస్థలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ మనకి యాక్చువల్ గా ఏమైందంటే బ్రహ్మ రూపం లోపల చెప్తారు. 4 ముఖాల బ్రహ్మ చేశాడు అని చెప్పి చెప్తారు. ఇక్కడ 4 ముఖాల బ్రహ్మ ఉండడు కాబట్టి భగవంతుడిలో ఉన్న దేవతలు అనబడేటటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో, దేవతలు అంటే ఏంటి? ఉదాహరణకి నా శరీరంలో దేవతలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కండు దేవతలా కాదా? ఎస్ ఆర్ నో? నా చర్మం దేవతలా కాదా? 64 మంది దేవతలు. నా చెవుడు దేవతలు కదా? దిగ్దేవతలు. నా ముక్కు దేవతలు కదా? ఇవన్నీ కూడా దేవతలు. ఇలాగ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు దేవతనే. మన శరీరంలో అణువుకు ఒక దేవత ఉన్నాడు, అణువుకు ఒక దేవత పెట్టారు. మనము మొన్ననే తెలుసుకున్నాం. చర్మము, రక్తము, మాంసము, మేధ, మజ్జ, శుక్లము, అస్థి, స్వేదము ఇవన్నీ కూడా దేవతల యొక్క స్వరూపాలే. నువ్వు తీసుకునే ఆహారము ప్రతి చోట కూడా ఎక్కడో ఒక చోట వెళ్ళి అది ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటుంది. సో ఆ అన్నం సృష్టించింది ఎవరు? భగవంతుడే. అన్నం అరిగించుకుంటున్నది ఎవరు? భగవంతుడే. భోజనం ఎవరు? భగవంతుడే. భోక్త ఎవరు? రాజష్ణుడు భోజనం భోక్త. మర్చిపోయారు అప్పుడే. రాజష్ణుడు భోజనం భోక్త భగవంతుడు. మీరు విష్ణు సహస్రనామంలో భోజనం భోక్త అని వచ్చినప్పుడు ఏమనుకున్నారు? నన్ను జ్ఞాపకం తెచ్చుకోలే సార్, మనని కుంభాలు తింటావని చెప్పి అంటాడు అని చెప్పి అనుకోలేదా? జ్ఞాపకం చేసుకోలేదా? సో ఇక్కడ ఎంత గొప్ప విషయం అన్నారు కదా, అది కూడా అంతే. ఏంటమ్మా? యజ్ఞోవై విష్ణువు అన్నట్టు అంతే కదండి. యజ్ఞోవై విష్ణువు. కరెక్ట్. వెరీ గుడ్. విష్ణువే యజ్ఞ స్వరూపుడు. కరెక్ట్, వెరీ గుడ్. మంచి పాయింట్ తీశారు. కరెక్ట్, వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైందా ఈ శ్లోకం యొక్క మొత్తం అర్థం? ఇంకా నేను చెప్తాను మీకు. సగంలోనే మీకు మొత్తం వచ్చేసింది. యాక్చువల్ గా మీరు ఏంటంటే ఆల్రెడీ టాలెంటెడ్ పీపుల్. జస్ట్ ఏంటంటే మీరు నన్ను ఉద్ధరించడానికి మీరు అంతా పుట్టారు అంతే. మీరు లేకపోతే ఇప్పుడు మీరంతా లేకపోతే నన్ను ఎవరు ఉద్ధరిస్తారు? కాబట్టి కరెక్ట్ పాయింట్లు చెప్తూ నన్ను ఉద్ధరించి సంతోష పెడుతున్నారు అనమాట. సో చాలా బాగా చెప్తున్నారు. వెరీ గుడ్. అందరికి అర్థమైంది. అదే గుర్తుంచుకోండి. ఈ శ్లోకం యొక్క అర్థము ఈ శ్లోకం నుంచి తర్వాత వచ్చేది కూడా ముందే చెప్తున్నాను మీకు. ఎందుకంటే పురుష సూక్తం కష్టం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ప్రతిసారి కూడా ముందు జరిగేవన్నీ కూడా చెప్పేస్తున్నాను నేను. గుర్తుంచుకోండి. భగవంతుల్లోంచి సృష్టి ఏర్పడాలి కదా. ప్రాకృతిక సృష్టి, వైకృతిక సృష్టి అని ఉంటుంది. ఇప్పుడు ఇంకా వైకృతిక సృష్టి దగ్గరికి మనం రాలేదు. ఇంకా వైకృతిక సృష్టిలో ఒక్కొక్కటి ఏర్పడుతూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి థింగ్ ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అవి తెలుసుకుంటాం మిగతా శ్లోకాల్లో. చివరికి లాస్ట్ 2, 3, 17, 18 శ్లోకంకి వచ్చేసరికి ఏమవుతుంది? భగవంతుడిని తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుంది అని చెప్పి చెప్తాడు. అంటే పురుష సూక్తం అనేటటువంటిది మోక్ష సాధనము. అంటే సార్ పురుష సూక్తమే మోక్ష సాధనం ఎందుకు అని అడిగారు అనుకోండి, దానికి కూడా నేను జవాబు చెప్తా. శ్రీచక్రం మోక్ష సాధనమా కాదా చెప్పండి? శ్రీచక్రం శరీరంలో ఉండేది శ్రీచక్రం. అంటే మన శరీరమే శ్రీచక్రము. మన శరీరంలో కూడా శ్రీచక్రం ఉంది. సాధనం అన్నారు కదా, శరీర మాధ్యమం ఫలి ధర్మ సాధనం. కరెక్ట్. మన శరీరంలోనే శ్రీచక్రం ఉంది. ప్రపంచమంతా కూడా శ్రీచక్రమే. సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు నీకు మోక్షం వచ్చినట్టు. ఏంటి మోక్షం అంటే? విడుదల. నేను అనే భావన నుంచి విడుదల. ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి. మళ్ళీ ఒకసారి అర్థం చేయిస్తాం మోక్షం అంటే ఏంటో.
మళ్ళీ మనం మోక్ష సన్యాస యోగంలో మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాము. అయినప్పటికీ కూడా ఇవాళ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఎప్పుడు మనకు రేపేనా భగవద్గీత? రేపే. తర్వాత అందరూ కూడా రేపు మళ్ళా సండే ప్రోగ్రామ్ అందరికి గుర్తుందా, మర్చిపోయారా? సండే నాడు రాత్రి 9 నుంచి 9:30 వరకు మనకు కిరాతార్జునీయం ఉంటుంది. 9:30 నుంచి 10 వరకు బ్రేక్ ఉంటుంది. రేపు సంస్కృతం. సండే నాడు 9 to 9:30 కిరాతార్జునీయం, 9:30 to 10 మీ అందరికి కుంభాలు తినేటటువంటి అవకాశం. 10 నుంచి 3 వరకు నిద్రపోకుండా ప్రవచనం వినే ఒక మహోన్నతమైన అవకాశం. వెరీ గుడ్. అయితే శివుడికి అభిషేకం చేస్తాం సార్. మరి మధ్యలోనే పూజ చేసుకుంటాం కదా సార్, మరి ఏం చేయమంటారండి? ఏంటండి? మధ్యలోనే పూజ చేసుకుంటాం కదండి అర్ధరాత్రి లింగోద్భవం టైంలో. అదే కదా మనం చేసేది పూజనే కదా. 5 గంటల పాటు చేసేటటువంటి పెద్ద పూజ, పెద్ద యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం. స్వాధ్యాయ యజ్ఞం అన్నిటికంటే గొప్ప యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం చేసుకుందాం. లింగోద్భవం మన 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 ప్రవచనంలో జరిగిపోతుంది. లింగోద్భవం, మానసిక లింగోద్భవం అత్యద్భుతమైనటువంటిది జరుగుతుంది. సరే, ఎనీవే కమింగ్ బ్యాక్ టు ఇది. ఇప్పుడు ఏమైతుంది, మనకు భగవంతుడి యొక్క రూపము సృష్టి రహస్యం. ఎప్పుడైతే సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు నేను నాది అనే భ్రాంతి పోతుంది. నేను నాది అనే భ్రాంతి ఎందుకు వస్తుంది? ఏ వస్తువు అయినా కూడా పెద్ద లార్జర్ వ్యూ లేనప్పుడు వస్తుంది. ఉదాహరణకి మనం ఏం చేస్తాం, ఒక కంపెనీలోకి వెళ్ళి మనం ఒక చిన్న ఎంప్లాయీ అంతే. తీరా చూస్తే కంపెనీ ఓనరే మనకు కనిపించి ఆ కంపెనీ ఓనరు మన కంపెనీ కాదు, ఇంకో 100 కంపెనీలకు ఓనరు అంటే అప్పుడు మనం ఎంత ఇన్సిగ్నిఫికెంటో అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆయనలో భాగము అన్నటువంటి విషయం మనకు తెలిసిపోతుంది. అదే విధంగా ఒక పెద్ద సముద్రంలోంచి అందరూ కుండలు తీసుకుని వచ్చారనుకోండి, కుండ తీసుకుని బయటికి వచ్చే వరకు అది నాది 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 అని గోల చేస్తారు. కుండ పగిలిందంటే మళ్ళీ అందులోనే వెళ్ళిపోతాం. సో మనం అంతా కూడా భగవంతుడిలోంచి వచ్చి భగవంతుడిలో ఉండి భగవంతుడిలో కలిసిపోతాము అని తెలుసుకోవడమే సృష్టి రహస్యం. సృష్టి రహస్యం అంటే ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తామో. మళ్ళొకసారి చెప్తా. ఏం తెలుసుకుంటే మోక్షం వస్తుంది? నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను అని తెలుసుకుంటే మోక్షం, అంతే. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను. అందుకే అర్జునుడు స్టార్టింగ్ లోపల కర్మయోగం గురించి తెలుసుకున్నాడు. కర్మ చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి తెలుసుకున్నాడు. కర్మ చేసిన తర్వాత ఏమైంది? అర్జునుడు కర్మ చేసిన తర్వాత ఈ కర్మని నేను ఎలాగా, నాది ఇది నా కర్మ, నేను ఎలా వదిలేస్తాను? మన ప్రవచనాల్లో ఒకసారి నేను ఇదంతా కూడా దేవుడికి అర్పించేయండి అంటే ఒక ఆవిడ తర్వాత మెసేజ్ పెట్టి బోర్ నేర్చింది. ఏం చెప్తున్నారు సార్, ఇంత కష్టపడి చేస్తే ఉన్నదంతా దేవుడికి ఇచ్చేయమంటారు ఏంటి సార్ అని చెప్పి ఏడుస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే చేసేదంతా కూడా భగవంతుడికే. అయితే ఇప్పుడు మనము భగవంతుడికి చేస్తున్నాము. ఈ సృష్టిలో ఉన్న దాంట్లో మనం భాగం అని తెలుసుకున్నప్పుడు మనకు కష్టాలు వెళ్ళిపోతాయి. ఉదాహరణకు ఒక ప్రాబ్లం లో నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటాను, కానీ నాతో పాటు తర్వాత బయట వచ్చేసరికి 10 మంది కనిపించారు అనుకో, నా ప్రాబ్లం అలాగే ఉంటుంది, కానీ నేను దాన్ని ఎదిరించే శక్తి నాకు ఎక్కువ వస్తుంది. అదేవిధంగా అర్జునుడిలో ఎలా నేను వదిలేస్తాను ఇవన్నీ అని చెప్పి బాధపడుతుండగా ఆయన తర్వాత ఏమంటాడు, కాదు నువ్వు దానికి శక్తి కావాలి అని చెప్పి భక్తి యోగంలోకి తీసుకెళ్తాడు. భక్తి యోగంలోకి తీసుకెళ్లి ఇన్నాళ్ళు ఏవైతే నీ వస్తువులు అనుకుంటున్నావో ఇవన్నీ నీ వస్తువులు కాదు, ఇవన్నీ పుట్టించింది నేను. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా పుట్టించింది నేను. ఇక్కడున్న వస్తువులని నేను, ఈ విభూది నేను, ఈ చెట్టు నేను, ఈ పుట్ట నేను, ఇది నేను, అది నేను, అది నేను, ఇవన్నీ నువ్వేమి కాదు అన్నప్పుడు అప్పుడు అర్థమైంది అర్జునుడికి తను ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అనేది. అప్పటి వరకు తను ఏవైతే విన్నాడో ఎంతో మంది దగ్గర, అది ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. అప్పుడు ఏమనిపిస్తుందంటే నాది కాని దాని మీద నాకు ఎందుకు ఇంత ధ్యాస, ఈ శరీరం పైన. అర్జునుడు ఎందుకు ఏడవలేదు? నిన్న చెప్పుకున్నాం మనం. అర్జునుడు ఎందుకు ఏడవలేదు? శ్రీకృష్ణ భగవాను ఎందుకు ఏందయ్యా యుద్ధం చేయనంటే యుద్ధం చేపించి అందరినీ చంపించావని అనలేదు. ఎందుకంటే అర్జునుడికి జ్ఞానం వచ్చేసింది. ఏమని వచ్చింది? ఇదంతా కూడా భగవంతుడి ఆజ్ఞకు అనుసరించి వెళ్తుంది. భగవంతుడు ఇదే జరగాలనుకున్నాడు కాబట్టి ఇదే జరిగింది. అది మంచా చెడా, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా కాదు. వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై. ఏదైతే భగవంతుడికి మంజూరు ఉంటుందో అది మాత్రమే, భగవంతుడు ఏదైతే కావాలనుకుంటాడో అదే జరుగుతుంది. ఇంకా వేరే జరగడానికి అవకాశం లేదు అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం నిమిత్త మాత్రము అని తెలుసుకున్నప్పుడు ఇక బాధపడడం మానేస్తాం మనం. నువ్వు ఉదాహరణకి ఎగ్జామ్ రాస్తున్నావు, ఇంకో ఉదాహరణ ఇస్తున్నా. ఎగ్జామ్ రాస్తుంటే ఎవడో వచ్చి చెప్తాడు, అరే ఎందుకు రాస్తావు ఎగ్జాము, అక్కడ ఆల్రెడీ సీట్లన్నీ వేరే వాళ్ళకి అమ్మేశారు, ఉద్యోగం అవన్నీ అమ్మేశారు, నువ్వు రాసిన రాయకు. అప్పుడు ఏం చేస్తాం మనం? పీస్ఫుల్ గా రాస్తాం.
రిజల్ట్ తెలిసిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, పీస్ఫుల్ గా రాస్తాం. అదే విధంగా జీవితాన్ని పీస్ఫుల్ గా ఉంచాలి అంటే ఎలా పాసిబుల్? ఇవన్నీ కూడా నాకుతో సంబంధం లేదు, భగవంతుడిది. కేవలం నేను ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటే చాలు. అందుకే శ్రీచక్రం పూజ చేస్తారు. శ్రీచక్రం పూజ అంటే పసుపులు వేసేయడం, కుంకుమలు వేసేయడం, ఆడవాళ్ళందరినీ ఇవి అవన్నీ కావు శ్రీచక్రం అంటే. శ్రీచక్రం అంటే సృష్టి రహస్యమే శ్రీచక్రము. ఈ సహస్రారాన్ని చేరుకోవడమే శ్రీచక్రము. కాబట్టి అది మోక్షము. సో పురుష సూక్తం చదివితే మోక్షం వస్తుందా అంటే వస్తుంది. అది మనకు చివరి 2 శ్లోకాలలో చెప్తాడు. ఇది మోక్షము, మోక్షమునకు దారి. భగవంతుడిని గురించి తెలుసుకుంటే చాలు నీకు మోక్షం వస్తుంది. నువ్వు ఏవో చెయ్యక్కర్లేదు, పిచ్చి డాన్సులు, పిచ్చి పాలైనలు ఇవేమీ చేయక్కర్లేదు. నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకొని భగవంతుడు ఎవరో తెలుసుకుంటే నీలోనే ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే వెలుగుతూ బ్రైట్ గా నీకు కనిపిస్తాడో, ఎందుకు కనిపించట్లేదు నాకు? అది నిన్న మనం ఆత్మబోధలో తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? ఎప్పటి వరకు అయితే నీ లోపల అపవిత్రమైనటువంటి భావాలు ఉంటాయో అప్పటి వరకు నీకు బ్రహ్మ కనిపించడు, పరబ్రహ్మ. ఎప్పుడైతే నీ లోపల అపవిత్ర భావాలు పోయినో శుభ్రపడతాయో అప్పుడు మేఘాలు వెళ్ళిపోయిన తర్వాత అంశుమానుడు ఎలా అయితే కనిపిస్తాడో నీకు సూర్యుడు అంత ప్రజ్వలంగా నీకు కనిపిస్తాడు. సార్ అంత ఆనందంగా ఉంటుందా? ఉంటుందయ్యా. అందుకే శాంపుల్స్ ఇచ్చాడు దేవుడు, 2 శాంపుల్స్ ఇచ్చాడు. నిద్రలోను మైథునంలోనూ వచ్చేటటువంటి అమోఘమైనటువంటి ఆ ఆనందము ఎక్కడిది? అది భగవంతుడు ఇచ్చినటువంటి కేవలం ఒక శాంపుల్ మాత్రమే. అది చిన్న కిరణం, సూర్యకిరణం పడుతుంది. కొన్ని దేశాలలో సూర్యకిరణం ఇలా చిన్నగా పడుతూ ఉంటుంది. అలా అన్నమాట శాంపుల్. మబ్బులన్నీ పోతే భారతదేశంలో లాగా ఇక్కడ ఫుల్ గా సూర్యుడు కనిపిస్తాడు. సో అందరూ ఏంటంటే భారతదేశంకి రావాలి మోక్షం కావాలంటే. ఒక ఆవిడ మోక్షం కావాలంటే ఏం చేయాలో తెలియక పాపం ఆవిడ హాలండ్ లో ఏదో నేను మర్చిపోయాను, ఆవిడ ఇండియాలోకి వచ్చి చనిపోవడానికి కూడా ఇండియాలో అదృష్టం ఉండాలి అని చెప్పి చెప్పిందిరా. మనమున్న పుట్టి కూడా గర్వించాం మన దేశం గురించి. సో కాబట్టి పురుష సూక్తం తెలుసుకుంటేనే చాలు మోక్షం వస్తుంది అని చెప్పి చివరిలో చెప్తాం. అంతే పురుష సూక్తం. ఈ రోజు పురుష సూక్తం లోపల మనం ఎంత తెలుసుకున్నాం ఒక్కసారి. ఫస్ట్ లైన్ ఏంటి? యత్ పురుషేన హవిషా, ఆ పురుషుడే హవిస్సుగా, ఆ పురుషుడునే హవిస్సుగా చేసి, అంటే యజ్ఞంలో వేసేటటువంటి హవిస్సుగా చేసి, దేవాహ యజ్ఞం అతన్వత. ఇందాక అతన్వత అని తెలుసుకున్నా, యజ్ఞం మతన్వత. మతన్వత కాదు, అది యజ్ఞం అతన్వత. అతన్వత అంటే ఏంటి? నిర్వహించడం. తన్వత అతన్వత అంటే పాస్ట్ టెన్స్. అంటే యజ్ఞాన్ని చేశారు, యజ్ఞాన్ని చేశారు. దేవతలంటే ఎవరు? ప్రకృతి శక్తులు, ఇంద్రియ శక్తులు. అంతేగాని దేవతలు అంటే కొంతమంది కూర్చొని అందరూ కలిసి చేయలేదు. ఇది మానసిక శక్తులు. బయట ఉన్నటువంటి ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో, మీరు పేర్లు చెప్పండి సార్ అంటే చెప్తా. వరుణుడు, అగ్ని, ఇవన్నీ చెప్తా పేర్లు. మీకు భాగవతం లాగా అర్థం కావడానికి చెప్పాలంటే పేర్లు చెప్తా. పురుష సూక్తం అర్థం కావాలంటే పేర్లు చెప్పాలి, అంతే సింపుల్. ఈ ప్రకృతి శక్తులు, ఇంద్రియాలు అన్ని దేవాహ అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. యజ్ఞం అతన్వత, దేవతలు ఈ యజ్ఞాన్ని నిర్వహించారు. ప్రకృతి శక్తులు యజ్ఞాన్ని నిర్వహించి ఆ దేంతో నిర్వహించారు? హవిస్సుగా చేసి, భగవంతున్నే హవిస్సుగా చేశారు. హవిస్సుగా చేసినప్పుడు మరి దాంట్లోపల మరి అగ్ని ఉండాలి, అందులోపల నెయ్యి ఉండాలి, అందులోపల ఇవన్నీ ఉండాలి కదా. ఎలాగ మరి? వసంత ఋతువునే, వసంత తర్వాత లైన్ ఏంటి ఒక్కసారి ఒక్క నిమిషం నన్ను చూసుకొనియండి. తర్వాత లైను వసంతో అస్యాసీదాజ్యం, వసంత అస్య ఆసీత్ ఆజ్యం, వసంతో అస్యాసీత్ ఆజ్యం. ఆజ్యము అంటే, ఆజ్యం అంటే ఏంటండి? అగ్నికి ఆజ్యం పోసారు అంటారు. వసంత ఋతువునే నెయ్యిగా చేశారు. అప్పటికి కాలం ఏర్పడింది కాబట్టి ఆ వసంత ఋతువునే నెయ్యిగా చేశారు. మరి యజ్ఞం లోపల హవిస్సేమో భగవంతుడు, అవునా? మరి అందులోపల నెయ్యి వేయాలి కదా. వసంత ఋతువే ఎందుకు వేశారు ఇవన్నీ వచ్చేవారని తెలుసుకుంటాం. బట్ ఫస్ట్ అర్థం చేసుకోండి. వసంతమునే అస్య ఆసీత్. ఆసీత్ అంటే ఉండేది, అయింది, అయిపోయింది. ఆసీత్. ఓకే, ఆసీత్ పాస్ట్. భగవంతుడిని హవిస్సుగా చేయటం ఏంటి సార్? నాకు అది అర్థం కాదు. ఇందాక చెప్పారు, మీరు మర్చిపోయారు. భగవంతుడిని హవిస్సుగా అంటే భగవంతుని విధిస్తే యజ్ఞంలో పడేసామని కాదు మీనింగ్. ఒక్క నిమిషం ఆగండి అందరు, ఒక్క నిమిషం. సార్ జై శ్రీకృష్ణ, చెప్పండి సార్. సార్ చెప్పండి. చెప్పండి. చేరుకున్నాను ఆల్రెడీ ప్రవచనం స్టార్ట్ చేశాను. చెప్పండి, పర్వాలేదు, నో ప్రాబ్లం, చెప్పండి.
చూస్తాను తప్పకుండా. కస్తూరి రంగన్ గారు కూడా పంపించారు ఒకటి, రెండు చూసి నేను రేపు పొద్దుటి కల్లా పర్ఫెక్ట్ ఫార్మాట్ లో పంపిస్తాను. సరేనా? ఏది వర్కౌట్ అయితే అది తప్పకుండా పంపిస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే, జై శ్రీకృష్ణ. సారీ అబౌట్ ఇట్. మిస్ అయ్యాను సార్, నేను అది భగవంతుడినే హవిస్సుగా చేశారన్న పాయింట్ మిస్ అయ్యాను సార్. భగవంతుని హవిస్సుగా చేయడం అంటే ఏంటి? భగవంతుడిలోంచే ప్రపంచమంతా ఏర్పడింది అని చెప్పేసి అన్నాం. అంటే భగవంతుడినే ఇప్పుడు ఏది వెయ్యాలి అందులోపల? హవిస్సుగా వేయాల్సినటువంటి వస్తువులు ఏవి? భగవంతుడు వస్తువులే. ఇంకా భగవంతుడు తప్ప వేరేది దొరకడు మనకు. ఇప్పుడు యజ్ఞ పశువు అని చెప్పేసి అంటారు. యజ్ఞ పశువు అంటే దేవుడు పశువా? కాదు. అంటే అందులో వేయవలసినటువంటి వస్తువులన్నీ కూడా భగవంతుడిలోంచే వచ్చాయి అని మీనింగ్ అన్నమాట. బ్రహ్మార్పణం, బ్రహ్మహైవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మనాహుతౌ, అన్ని బ్రహ్మనే. ఆహుతి ఇచ్చింది ఆయననే, నిధిగా ఇచ్చింది ఆయననే, వస్తువులుగా ఇచ్చింది ఆయననే, యజ్ఞ పశువుగా ఇచ్చింది. అదంతా కూడా యజ్ఞ పశువు అంటే ఇక్కడ దేవుడు కాదు. యజ్ఞ పశువు అంటే యజ్ఞానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా భగవంతుడే అని చెప్పి మీనింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అందులోపల వేసేటటువంటి నెయ్యి ఏదైతే ఉందో, అందులో వేసేటటువంటి మొత్తము అంతా కూడా భగవంతుడే, భగవంతుడి స్వరూపం. ఇప్పుడు అందులో నెయ్యి ఏం కావాలి? నెయ్యి వసంత ఋతువు అయింది. ఇది వసంత ఋతువు ఎందుకు అనేది వచ్చేవాడని తెలుసుకుందాం. బట్ ఫర్ ద టైం బీయింగ్ వసంత ఋతువు అని గుర్తుంచుకోండి. వసంతో అస్య ఆసీత్ ఆజ్యం. వసంతో అంటే వసంత, అస్య ఆ యజ్ఞానికి, ఆసీత్ అయింది, ఆసీత్ ఆజ్యం నెయ్యి అయింది. వసంత ఋతువుని నెయ్యిగా ఉపయోగించారు. గ్రీష్మ ఇద్మ శరద్ధవి. గ్రీష్మ అంటే గ్రీష్మ ఋతువు. ఋతువులన్నింటినీ కలుపుకున్నారు. ఇది ఎందుకు అనేది మనం తెలుసుకుందాం వచ్చే వారం. ముందు ఫస్ట్ రాసుకోండి. వసంత ఋతువుని నెయ్యిగా ఉపయోగించారు. గ్రీష్మ ఋతువుని ఇద్మహ అంటే ఇంధనం, కర్రలు అవి ఇవి ఉంటాయి కదా, అవి ఇంధనము. శరద్ధవిహి, 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 శరద్ధవిహి. శరత్ అంటే శరద్ ఋతువు, హవిహి అంటే హవిస్సుగా అందించారు. గ్రీష్మ ఋతువును ఇంధనంగాను, శరద్ ఋతువును హవిస్సుగాను, ఆ వసంత ఋతువుని ఆజ్యము నెయ్యిగాను ఇచ్చారు. పురుషుడినే హవిస్సుగా తీసుకొని, పురుషునే యజ్ఞ వస్తువులుగా తీసుకొని, యజ్ఞమంతా కూడా ఆయనతోటే తయారు చేసి, దేవతలు అనేటటువంటి ప్రకృతి శక్తులు, ఇంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి యజ్ఞాన్ని నిర్వహించాయి. ఆ యజ్ఞం లోపల వసంత ఋతువునే నెయ్యిగాను, గ్రీష్మ ఋతువునే ఇంధనంగాను, శరద్ ఋతువునే హవిస్. ఇదంతా కూడా మానసిక యజ్ఞం. అందరూ కూర్చొని చేయలేదు, ఇదందరూ కూర్చొని, వీళ్ళందరూ కూడా మథనం చేయడం అన్నమాట. యజ్ఞము అంటే ఏంటి? ఒక పని చెయ్యడము యజ్ఞము. ఒక పవిత్రమైన కార్యముని మనం యజ్ఞం అంటాం. ఆ యజ్ఞమునకు కావలసినటువంటి అన్ని భగవంతుడు ఇచ్చినటువంటి వస్తువులలోంచే తయారైంది. అంటే ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఉపాదాన కారణము, నిమిత్త కారణము ఆయనే. ఉపాదాన కారణం అంటే ఏంటి? వసంత ఋతువు ఉంది. వసంత ఋతువు ఎవరిలోంచి వచ్చింది? వస్తువు భగవంతుల్లోంచే వచ్చింది. గ్రీష్మ ఋతువు ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుల్లోంచే వచ్చింది. శరద్ ఋతువు ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుల్లోంచే వచ్చింది. అందులోపల ఆ యజ్ఞం తయారు చేసేటటువంటి మెటీరియల్స్ ఇవన్నీ ఎవరితో తయారయ్యాయి? భగవంతుడితోటే తయారయ్యాయి. ఎవరు చేశారు? భగవంతుడే చేశాడు. ఆ భగవంతుడి రూపంలో ఉన్నటువంటి దేవాహ ప్రకృతి శక్తులు. ప్రకృతి శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడిలోంచే వచ్చాయి. సో కాబట్టి ఇక్కడ యజ్ఞం అనేటటువంటిది మానసిక యజ్ఞం. అందరూ రాసుకోండి, మానసిక యజ్ఞము. ప్రకృతి శక్తులు మదింపగా వచ్చినటువంటి యజ్ఞము అని చెప్పి గుర్తుంచుకోండి. ప్రకృతి శక్తులు చేయగా వచ్చినటువంటి యజ్ఞం. ఈ ప్రకృతి శక్తులు చేయగా వచ్చినటువంటి యజ్ఞం ఏదైతే ఉంటుందో, పురుషుడు తనను తాను అర్పించాడు. అంటే భగవంతుడు తనను తాను, దానికి కావలసిన మొత్తం అన్ని మెటీరియల్ గా తను మారిపోయాడు. అంటే మహోన్నతమైనటువంటి భగవంతుడు త్యాగతత్వము. దీన్నే మనం ఏమన్నాము? యజ్ఞ పురుషుడు, త్యాగ పురుషుడు, కర్మ పురుషుడు, నిష్కామ పురుషుడు, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఏంటి? ఋతువులన్నీ కూడా యజ్ఞంలో ఉపయోగపడేటటువంటివి. కాలము కూడా యజ్ఞం లోపల భాగమే. కాబట్టి ఈ జగత్తంతా కూడా, వాడు సృష్టించినటువంటి ఈ జగత్తంతా కూడా, ఈ పోర్షన్ అంతా కూడా యజ్ఞ వేదిక. ఇదంతా కూడా యజ్ఞ వేదిక. ఈ యజ్ఞ వేదిక అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఎవరు? ఆ పరమ పురుషుడే. ఆ పరమ పురుషుడిలోంచే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు కలిపి యజ్ఞం లాగా చేశారు. యజ్ఞం అంటే ఏంటి? మథనము చేయగా వివిధ వస్తువులు ఏర్పడినవి. యజ్ఞము చేయగా
వివిధ వస్తువులు ఏర్పడినవి. అవి ఎలా ఏర్పడ్డాయి, ఏమున్నాయి, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, దేవతలు అంటే అందరు దేవతలు కూర్చుని చేస్తున్నారు అని అనుకోవద్దు. దేవతలు అంటే ప్రకృతి శక్తులు లేదా చైతన్య శక్తుల యొక్క యాక్టివ్ పార్ట్, క్రియాశీలత, చైతన్య శక్తుల యొక్క క్రియాశీల భాగము, చైతన్య శక్తుల క్రియాశీల భాగం. ఎంత కాంప్లికేటెడ్ గా ఉంది కదా. ఉదాహరణకి మీ శరీరం లోపల ఇక్కడ సెల్ డివిజన్ ఉంది, అది చైతన్య శక్తుల క్రియాశీలత కాదా? మీకు లోపల చైతన్య శక్తులు క్రియాశీలంగా కదులుతుంటేనే మీ రక్తం కదులుతోంది, ఆక్సిజన్ ని తీసుకెళ్తుంది, ఫుడ్ ని తీసుకెళ్తుంది, అన్నం ఇలా బ్రేక్ డౌన్ అవుతుంది, మనం తిన్నదంతా కూడా ఇలా బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయ్యి అందులోంచి మంచి పదార్థాలు, ఇదంతా ఈ క్రియాశీలత ఎవరు చెప్పారండి? వాటికి ఎవరు చేస్తున్నారు? లోపల ఉన్నటువంటి పనులు ఒక్కసారి ఆలోచించండి. లోపల ఉన్నట్టు మీరు అన్నం తీసుకోవడం తింటున్నారు, అన్నం అయితే ఎలా పడితే అలా తినేస్తున్నారు. తిన్న తర్వాత ఏమైతుంది, అది లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా క్రియాశీలత. ఎవరు క్రియాశీలత అంటే ఏంటి? వర్క్ చేసేవి అని చెప్పేసి. ఏవి వర్క్ చేస్తున్నవి? చైతన్య స్వరూపాలు వర్క్ చేస్తున్నాయి. మనలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది రక్తంతో, తర్వాత కణముల విభజన ద్వారాను, మన ఆహారాన్ని అరిగించడం ద్వారాను, మన ఆహారాన్ని రకరకాల శక్తులుగా మార్చడంలోను, అవసరం లేని పదార్థములను చెమట ద్వారా, ఇతర వస్తువుల ద్వారా దాన్ని బయటికి పంపించడము, ఇదంతా కూడా చైతన్యమైనటువంటి వస్తువుల యొక్క క్రియాశీలక యాక్టివిటీ, అంటే డైనమిక్ యాక్టివిటీ. దేని యొక్క డైనమిక్ యాక్టివిటీ? ఏదైతే భగవంతుడు చైతన్య శక్తి ఉందో, ఉదాహరణకు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, లోపల ఈ క్రియాశీలక ఇది జరుగుతుందా? చైతన్యం లేకపోవడం వల్ల క్రియాశీలకం అనేవి జరగవు. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ దేవతలందరూ చేశారు అంటే దేవతలందరూ చేయలేదు, ప్రకృతి శక్తులన్నీ కలిసి చేశాయి. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రకృతి శక్తులన్నీ నువ్వు తీసుకున్న ఆహారంని ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని ఆక్సిజన్ తో పాటు, ఆక్సిజన్ లేకపోతే అన్నం అరగదు, ఆక్సిజన్ దాన్ని ముక్కలు ముక్కలుగా డివిజన్ చేస్తుంది, మటన్ కొట్టు మస్తాన్ లాగా. అది చేసిన తర్వాత ఆ ఆక్సిజన్ తోని చేసిన దాన్ని అంతా కూడా గ్లూకోజ్ గా మారుస్తుంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఉంటుంది, దీన్ని దానిగా మార్చే, అలా రకరకాలు ఉంటాయి, రకరకాల జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. అవన్నీ కూడా శరీరంలో గొప్ప కెమికల్ రియాక్షన్స్ అన్ని జరుగుతాయి. అవన్నీ జరిగిన తర్వాత ఏ వస్తువు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఇంజెక్షన్ ఇస్తారు, ఇంజెక్షన్ ఇవ్వగానే ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఇస్తారు ఇంజెక్షన్, ఇక్కడ పనిచేస్తుంది. ఈ చెయ్యి నొప్పి ఉంటుంది, చెయ్యికి పనిచేస్తుంది. ఎక్కడో వాపు ఉంటుంది, ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తే అక్కడ వాపు తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది? సో అంటే భగవంతుడు ఉన్న సిస్టమ్ ని అర్థం చేసుకుంటే మెడిసిన్ లోపల వాళ్ళు కొన్ని పనులు చేయగలుగుతున్నారు. ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ ఏమవుతుందండి? రకరకాల థింగ్స్ ని మన శరీరానికి ఇస్తుందా లేదా? ఒకసారి ఆలోచించండి. అంటే మన శరీరంలో ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఏం చేస్తుందంటే వచ్చినటువంటి ప్రతి వస్తువుని ఎక్కడెక్కడికి పంపించాలో డిసైడ్ చేస్తుంది. ఇక్కడ జరిగినటువంటి యజ్ఞము కూడా అదే. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి, నేను ఇక్కడ ఆపుతాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయితే కష్టం. మీరు ముందు మీ శరీరంలో ఏం జరుగుతుందో అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి. హలో, మాట్లాడట్లేదండి. సార్ విష్ణు సహస్రనామాల్లో ఇవన్నీ అందులో ఉన్నాయి కదా, అంటే ఎట్లా పంపిణీ జరుగుతోంది, ఎట్లా వ్యర్థాలు ఇదవుతున్నాయి, ఉప ప్రాణాలు ఎట్లా పనిచేస్తున్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన విష్ణు సహస్రనామం నుంచి ఇక్కడ అప్లై చేసుకునేందుకు అప్లై చేసుకోవచ్చు చక్కగా. అంటే ఏంటి? ఒక చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే ఏం చేస్తుందంటే క్రియాశీలక అంటే యాక్టివ్ గా పనులు చేసేటటువంటి వాటికి అది శక్తిని అందిస్తుంది. అదే విధంగా ఇక్కడ యజ్ఞం కూడా దేని వల్ల జరిగింది? దేవతలందరూ కూర్చొని ఓం అని చెప్పేసి ఇట్లా అంత ఏం జరగలేదు. అక్కడ ప్రకృతి శక్తులే మథనం చేయడం ద్వారా అన్ని రకాల వస్తువులని భగవంతుడినే ఆహారంగా స్వీకరించి, భగవంతుడు అనేటటువంటి ఆహారము మిగతా నెయ్యి, కట్టెలు ఇవన్నీ అంటే ఋతువుల యొక్క కలయిక ద్వారా ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేశాయి. ఆ ఋతువుల కలయిక అనేది వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు ఎందుకనేది వచ్చే వారం తెలుసుకుందాం. అంటే ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా తయారైనది ఒక, ఎవరన్నా రిపీట్ చేయండి, నేను అంటూ ఉంటాను, ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ అయ్యి రిపీట్ చేయండి. ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ అవ్వండి. సౌజన్య, ఓకే. సో వినండి, సౌజన్య గారు ఉండండి, మీరు ఇప్పుడు నేను అన్నదాన్ని రిపీట్ చేయండి. ఓకే. ప్రపంచము యజ్ఞము ద్వారా సృష్టింపబడినది.
ప్రపంచం యజ్ఞం ద్వారా సృష్టించబడింది. యజ్ఞము అనగా ఒక క్రియాశీలక ప్రపంచము యజ్ఞం ద్వారా సృష్టించబడింది. ప్రపంచ యజ్ఞము అనగా క్రియాశీలక పని. యజ్ఞం అనగా క్రియాశీలక పని. యజ్ఞము చైతన్యం అనగా భగవంతుడి శక్తిని స్వీకరిస్తుంది. చెప్పండి. యజ్ఞము చైతన్యం అనగా భగవంతుడి శక్తిని స్వీకరిస్తుంది. ఆ భగవంతుడి శక్తితో క్రియాశీలకమైన పనులు చేస్తుంది. ఆ భగవంతుడి శక్తితో క్రియాశీలకమైన పనులను చేస్తుంది. క్రియాశీలక పనులు అనగా క్రియాశీలక పనులు అనగా ఈ సృష్టిలో ప్రతి వస్తువు ఏర్పాటు కావడము. ఈ సృష్టిలో ప్రతి వస్తువు ఏర్పాటు కావటం అనగా చరాచర జీవరాశులు అనగా చరాచర జీవరాశులు జీవము లేని జడ పదార్థాలు జీవం లేని జడ పదార్థాలు సృష్టింపబడతాయి. ప్రకృతి నియమాలు సృష్టింపబడతాయి. అంటే ఏంటి? ఇంక ఇప్పుడు మ్యూట్ చేసుకోండి. అంటే ఏంటి దాని అర్థము? మనమందరము తయారవుతాము, మనం చేసే పనులు తయారవుతాయి. మనం చేసే పనులు అంటే ముక్కు ఈ పని చేయాలి, కళ్ళు ఈ పని చేయాలి, చెవులు ఈ పని చేయాలి, ఇవన్నీ కూడా నియమాలు. గాలి ఇలా వీచాలి, సముద్రం ఇలా పరిగెత్తాలి, నదులన్నీ సముద్రంలో కలవాలి, ఇవన్నీ కూడా కొన్ని నియమాలు, కొన్ని ఉల్లంఘించలేనటువంటి శాసనాలు. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అని చిన్నప్పుడు నేర్చుకున్నాం. నీరు పళ్ళ మీద ఎందుకు వెళ్తుందంటే పైకి ఎందుకు వెళ్ళదు? ఆ గురుత్వాకర్షణ శక్తి ఎవరిచ్చారు? అన్ని కిందికే రావాలనే శక్తిని ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా ప్రకృతి నియమాలు. సైంటిస్టులు ఏం చేస్తారు? ప్రకృతి నియమాలు ఇలా ఉంటాయి అని చెప్పి గుర్తిస్తారు అంతే వాళ్ళు. ప్రకృతి నియమాలు ఇలా ఉంటాయి అని చెప్పి గుర్తిస్తారు అంతే వాళ్ళు. వాళ్ళేమి కొత్తవి కనిపెట్టారు, ఇలా ఉంటుంది అని చెప్పి గుర్తిస్తారు అంతే వాళ్ళు. ప్రకృతిలో ఉన్న వస్తువుల ద్వారా ఇలా చేస్తే మనకి ఇలా వస్తుంది అని చెప్పి గుర్తిస్తారు. ఇవేమో మనుషులు గుర్తిస్తున్నారు. అంతకుముందు ఏంటంటే ప్రకృతి శక్తులే ఇవన్నీ తయారు చేసేసి జీవం అనేటటువంటిది భగవంతుడి ద్వారా వచ్చిన తర్వాత మొత్తం సృష్టి ఏర్పడింది, నియమాలు కూడా ఏర్పడ్డాయి. నియమాలు అంటే ఏంటి? ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బతకాలి, అది ప్రకృతి నియమం. ఒక వ్యక్తి పుట్టాలి, పెరగాలి, నశించాలి, క్షీణించాలి, మరణించాలి, ఇవన్నీ చెప్పేది కూడా ప్రకృతి నియమం. ఇవన్నీ కూడా వచ్చాయి. ఒక ఋతువు తర్వాత ఒక ఋతువు రావాలి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలా ఋతువులన్నీ కూడా ఏర్పడాలి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రకృతి నియమాలు ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి? నీ ప్రమేయం నా ప్రమేయం లేదు. మనం అందరం పుట్టేసరికి ప్రకృతి లోపల అన్ని నియమాలు వచ్చేసాయి. ప్రకృతి అంతా ఏర్పడింది, మనం అందరం పుట్టేశాం. మనం అందరం ఏర్పడ్డాయా సార్? ఋతువులు కూడా ముందే ఏర్పడ్డాయా? రైట్, ఋతువులు కూడా ముందే ఏర్పడ్డాయి. ఋతువులు ముందే ఏర్పడ్డాయి, గ్రహాలు ముందే ఏర్పడ్డాయి, నక్షత్రాలు అంటే ఇప్పుడు భగవంతుడు చేసిన సృష్టితో పాటే కదా సార్, యజ్ఞ పురుషుడు చేసిన సృష్టితో పాటేగా విరాట్ పురుషుడు సృష్టి చేసినప్పుడే ఋతువులు ఏర్పడ్డాయి కదా. ఋతువులు ఏర్పడ్డాయి. ఇప్పుడేమైంది? యజ్ఞ పురుషుడు వాటిని ఆధారంగా యజ్ఞ పురుషుడు అనేటటువంటి వాడు ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి అందరి లోపల ఈ సృష్టి మొత్తం జరిపించాడు. చరాచర జీవరాశులు ఇందాక చెప్పినటువంటివి అన్ని కూడా ఆయన నుంచి యజ్ఞ స్వరూపం ఉన్నటువంటి అతనితో ఇవన్నీ తయారయ్యాయి. ఆ యజ్ఞ స్వరూపుడు మనందరినీ తయారు చేయడమే కాకుండా మనందరికి కొన్ని నియమాలను కూడా ఇచ్చాడు. నియమాలంటే ఏంటి? ఇలా గాలి పీల్చుకోవాలి, మీరు 72 సార్లు గాలి పీల్చుకోవాలి, 98.4 డిగ్రీస్ టెంపరేచర్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేసామా? ఒక్కసారి ఆలోచించండి. శాస్త్రవేత్తలు డిసైడ్ చేశారా? డాక్టర్స్ డిసైడ్ చేశారా? లేదు. భగవంతుడు డిసైడ్ చేస్తే డాక్టర్స్ ప్యాటర్న్ కనుక్కొని ఇది నార్మల్ రేంజ్ అని చెప్పి చెప్పగలిగారు. ఇవన్నీ యజ్ఞము ద్వారా ఏర్పడ్డాయి. నువ్వు నేను ఏర్పడ్డామంటే కారణం ఏంటి అంటే యజ్ఞము. ఆ యజ్ఞం అనేటటువంటి దాని ద్వారా ప్రపంచంలో అన్ని నియమాలు ఏర్పడ్డాయి. అన్ని వస్తువులు, చరాచర జీవరాశుల
అన్ని ఏర్పడ్డాయి. ఈ పాయింట్ అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? ఇంకోసారి కూడా చెప్తా. విరాట పురుషుడు పుట్టడం దాకా అందరికి అర్థమైంది కదా. విరాట పురుషుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందాడు. ఇప్పుడు ఇంకా సృష్టి చేయాలి. ఈ సృష్టి చేయాలి అంటే ఒక యజ్ఞం కావాలి, ఒక డైనమిక్ యాక్టివిటీ కావాలి. యజ్ఞం అంటే ఏంటి? వంట చేయాలి. వంట చేస్తే గానీ వంటలో అన్నం, పప్పు, కూర, చారు ఇవన్నీ తయారవు. అన్నం, పప్పు, కూర, చారు ఇవన్నీ తయారవ్వాలి అంటే వంట అనేటటువంటి యజ్ఞం చెయ్యాలి. అదే విధంగా భగవంతుడిలో ఉన్నటువంటి చైతన్య శక్తే దేవతల రూపంలో ఒక యజ్ఞం చేసి భగవంతుడి శక్తులనే ఉపయోగిస్తూ భగవంతుడి శక్తులతోటే మనందరినీ పుట్టించి మనందరిలో కూడా భగవంతుడు ఉండేలాగా చేసి భగవంతుడు పెట్టిన నియమాలనే మనందరము పాటించేలాగా చేసింది. అంటే సర్వము భగవంతుడే, భగవంతుడు తప్ప వేరేది లేదు. నియమములు భగవంతుడే, పాటించేది భగవంతుడే, అన్నము భగవంతుడే, అన్నాన్ని అరిగించుకునేటటువంటిది భగవంతుడే, మనను పుట్టించినది భగవంతుడే, మనలో ఉన్నటువంటిది భగవంతుడే, మనల్ని కలుపుకునేది భగవంతుడే. ఇలాగా అన్నింటికీ కూడా తనే మూలమైనటువంటి ఆ యజ్ఞ పురుషుడు ద్వారా ఈ సృష్టి అంతా ఏర్పడింది. ఆ యజ్ఞ పురుషుడే మూలము. ఆ యజ్ఞ పురుషుడుగా భగవంతుణ్ణి మనం భావించి ఆయనని మదనం చేయడం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఏర్పడినది. అర్థమైందా? వంట అయితే ఎలా యజ్ఞంగా అనుకొని మనం భావించి వంట చేస్తామో ఆయన కూడా యజ్ఞంగా భావించి సృష్టిని తయారు చేయడం ఒక యజ్ఞంగా చేయడం. అందులోపల ఇక్కడేమో ఒక మనిషి కూర్చొని వంట చేస్తూ కూర్చున్నాడు, అవునా? అక్కడేమైంది? ప్రకృతి శక్తులు వంట చేశాయి. ప్రకృతి శక్తులు వంట చేశాయి. అందులో నుంచే వచ్చాయి. కావాల్సిన వంట చేయాలంటే అన్నం కావాలంటే బియ్యం, అట్లా కావాల్సిన ఈ వస్తువులు కూడా ఆయనలో నుంచే వచ్చాయి. ఆయన నుంచి వచ్చాయి. అగ్ని కింద అగ్ని పెట్టాలి. అగ్ని ఎవరు? భగవంతుడే. అలాగా అందులో అన్నం లోపల నూనె వేయాలి. ఆ నూనె ఎవరు? భగవంతుడే. ఆ విధంగా ప్రపంచానికి కావలసినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఆయనే అయ్యి వంట ఏ విధంగానైతే తయారు చేయడానికి రకరకాల వస్తువులలో మనము ఈ వస్తువులన్నీ కూడా భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి. ఆయన చైతన్యము. వసంత ఋతువు అంటే భగవంతుడు కాదు, భగవంతుడు సృష్టించినటువంటి ఋతువు. అదే విధంగా రబ్బర్ బ్యాండ్ గుర్తల్లి. అర్థమైందా అందరికి? ఇంకా కూడా డౌట్ గా ఉందా? ఆవిడ రబ్బర్ బ్యాండ్ అడిగేసరికి ఇంకేమన్నా క్లియర్ గా ఉందా? విజయలక్ష్మి గారు ఏమంటున్నారండి? అదే అహం అగ్ని అహం హృతం దీంట్లో 9వ అధ్యాయంలో కరెక్ట్. తనే యజ్ఞము తనే, యజ్ఞంలో ఉన్నటువంటి వస్తువులు తనే, అన్ని తనే అయ్యాడు. అంటే భగవంతుడే వంటగాను, భగవంతుడే వంటకు కావాల్సిన సామాన్లు గాను, భగవంతుడే వంటవాడిగాను అన్ని తయారు చేసింది భగవంతుడే. అది యజ్ఞ పురుషుడు. యజ్ఞ పురుషుడే ఏం చేశాడు? యజ్ఞంలో ఉన్న వస్తువులు తనే అయ్యాడు. యజ్ఞంకి కావలసినటువంటి నెయ్యి తనే అయ్యాడు. యజ్ఞానికి కావాల్సిన మిగతా వస్తువులు కూడా తనే అయ్యి ఈ ప్రపంచం అనేటటువంటి ఒక వంటని తయారు చేశాడు. సింపుల్ గా ఉందా? చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. అర్థమైందా? అర్థమైంది గురుగారు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఒకటికి 2 సార్లు చెప్పండి. మేము ఈ రోజు కొత్తగా వచ్చామండి క్లాస్ కు. పురుష సూక్తం అంటే మీనింగ్ ఏం సార్? ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మొదటి నుంచి వినండి చక్కగా, సరేనా? ఈ సృష్టి రహస్యం, ఇదంతా కూడా సృష్టి రహస్యాల గురించి చెప్పేది పురుష సూక్తము. ఓకేనా? ఇది ఋగ్వేదంలోను, యజుర్వేదంలోను, సామవేదంలోను, అథర్వణ వేదంలోను ఉన్నది. ఒక్కసారి ఏంటంటే ప్లేలిస్ట్ చూడండి, మీరు చూస్తే అర్థమవుతుంది. మనం ఆల్రెడీ 5వ వారము 6వ వారము. సో పురుష సూక్తము అంటే ఏ భగవంతుడైతే ఈ సృష్టి మొత్తాన్ని చేశాడో, ఎలా సృష్టిని తయారు చేశాడు అని చెప్పడము పురుష సూక్తము. పురుష సూక్తం ఉపోద్ఘాతం మీరు కనుక చూసినట్లయితే మీకు మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. మీరు మొదటి 2 వీడియోలు చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇవి కావు, ఇంతకు ముందు ఉన్న డౌట్స్ కూడా మొత్తం క్లియర్ అవుతాయి. ఒకసారి పురుష సూక్తం ప్లేలిస్ట్ కి వెళ్ళి చూడండి యూట్యూబ్ లో, సరేనా? ఓకే గురువు గారు. జై శ్రీకృష్ణ. భగవద్గీతలో అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవత, అదే కదండి? రైట్, అదే.
ప్రతి చోట అంటే ఒకే మాటను భగవంతుడు ఎన్నిసార్లు చెప్పాడు అర్థం కావడానికి, ఎన్నో రూపాలలో చెప్పాడు, ఎన్నో విధాలుగా చెప్పాడు, ఎన్నో పుస్తకాలలో చెప్పాడు. అన్ని పుస్తకాలలో ఉన్నటువంటిది ఒకటే సారము అన్నటువంటి విషయాన్ని మనందరం గుర్తిస్తే చాలా సులభమైతుంది అర్థం చేసుకోవడం. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఇంకేం సందేహాలు లేవు కదా? మళ్ళొకసారి చూడండి, మళ్ళొకసారి చూస్తే డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఓకేనా? సో లక్కీగా ఇవాళ క్లాస్ చేసుకోగలిగాం, అట్లీస్ట్ అది సంతోషం. నాకు క్లాస్ అవుతుందో అవ్వదో అనుకున్నాను, కనీసం 45-50 నిమిషాలన్నా కూడా క్లాస్ అయింది మనకు. లేదా వచ్చేసాను లక్కీగా. అక్కడ ఏమైందంటే అదే 7:30కి అక్కడ మాకు స్టార్ట్ అయింది. 7:30 స్టార్ట్ అయింది, 9 o'clock కల్లా అయిపోయింది. 9 o'clock నుంచి స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఒకసారి పడ్డాను కదా, అయితే అవుతుంది కాదని తీరా చూస్తే 10:31 అయింది. 9:31 అయింది. పర్వాలేదులే, అయితే 1 నిమిషం లేట్ అనుకున్న దానికంటే అనుకుని వెంటనే స్టార్ట్ చేసాం అనమాట. సో ఆ విధంగా మనకు లక్ కలిసి వచ్చింది. ఇంకో 10 నిమిషాలు అక్కడ లేట్ అయినా కష్టం. ఇంకొకటి ఏదో పని ఉండే, సరే వాళ్ళు ఆల్రెడీ పంపించేశారు. నాకు ఇందాక మధ్యగా కాల్ చేశారు కదా, ఆయన నేను RSS లో ఆయన టీంలోకి వస్తాను అనమాట. ఆయన నాకు కాల్ చేశారు. అంటే పెద్ద మీటింగ్ ఇది, చాలా పెద్ద మీటింగ్, చాలా గ్రాండ్ గా చేస్తున్నాం ఒకటి నెక్స్ట్ మంత్ 8th March కోసము. సో అందుకోసం మళ్ళీ కూడా ఉంటుంది. ఇంకా ఈ వారంలో ఇంకో 1-2 మీటింగ్లు ఉంటాయి, చెప్తాను, ముందే చెప్తాను. ఏది ఏమైనా నాకు బిజీగా ఉన్నప్పుడు మంచిగా మేడమ్స్ అంతా ఉన్నారు కదా, వారందరికీ చక్కగా కోఆపరేట్ చేస్తూ అన్ని నేర్చుకోండి. వాళ్ళ దగ్గర ఏమీ ఇది కాదు, సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఇప్పుడు పొద్దుటి నుంచి ఇప్పటి వరకు పొద్దున్న 5:30కు లేచాను. ఇంకో ఇప్పుడు మళ్ళీ ఇది వీడియో అప్లోడ్ చేసి నేను పడుకునేసరికి 12 అవుతుంది. కష్టపడండి అంతే, కష్టపడండి అంతే. అవతల వాళ్ళ కష్టాన్ని గుర్తించండి, అవతల వాళ్ళ కష్టాన్ని గౌరవించండి. మీరు నాకు ఇచ్చే ఏమీ లేదు, మీరు నేర్చుకుంటే నాకు ఎన్నో ఇచ్చినట్టే లెక్క, అంతే. అదొకటే గుర్తుంచుకోండి. వీలైనన్నిసార్లు చూడండి. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటారని, పురుష సూక్తంలో ఉన్నటువంటి మహోన్నత రహస్యాలను తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు మోక్ష సన్యాస యోగంలో మరింత వివరణ ఉపోద్ఘాతము తెలుసుకుని వీలైతే మోక్ష సన్యాసం లోపలికి కూడా ప్రవేశిద్దాం. మొదటి 1-2 శ్లోకాలైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి. సంస్కృతం క్లాస్ లింక్ కావాలి. సంస్కృతం క్లాస్ లింక్ పడుతుందని అన్ని గ్రూపుల్లో వస్తుంది. సంస్కృతం క్లాస్ లింక్ అదే 4 గంటలకే, రేపు మధ్యాహ్నం 4 గంటలకు ఉంటుంది. అందరూ అదే level 1 లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి తప్పకుండా. జై శ్రీకృష్ణ. అన్ని గ్రూపుల్లో వస్తుంది ఆ లింక్. జై శ్రీకృష్ణ.